సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కోనంనేని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నా కొద్దిగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాలుడికి సిపిఆర్ చేయడంతో ప్రాణాలు దక్కాయని పోలీసులు చెప్పారన్నారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దని సూచించారు కోనంనేని. సినిమా రంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. బౌన్సర్లు గుండాల మాదిరిగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఈ వ్యవస్థను రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారని అన్నారు. బాబు పేరు శ్రీతేజ్. అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్లో సందర్శించడానికి మేము సిపిఐగా అందరం రావటం జరిగింది. సరే, అబ్బాయి స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ లైఫ్. గతం కంటే కొద్ది బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు. ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు. ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఈ అంశానికి సంబంధించి ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది. ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్న్లు తీసుకుంటూ